కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇప్పుడు ఎక్కడ చూసినా అతనికి సంబంధించిన న్యూసే వైరల్ అవుతోంది. అయితే తన రియల్ లైఫ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జానీ మాస్టర్ పూర్తి పేరు షేక్ జానీ బాషా. కొరియోగ్రాఫర్గా కాకుండా నటుడిగా కూడా కొన్ని మూవీస్ చేశారు. 2009లో మొదటిసారి తెలుగు డాన్స్ టీవీ షోతో తన కెరీర్ని స్టార్ట్ చేశారు జానీ మాస్టర్. అతను జూలై 2, 1982లో జన్మించారు. పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో. ఇక తన భార్య పేరు ఆయేషా. తను ఒక క్లాసికల్ డాన్సర్. వీరికి 2 పిల్లలున్నారు. కొడుకు సిరాజ్ మరియు కూతురు ఆలియా. జానీ మాస్టర్కి ఒక అన్న మరియు ఒక చెల్లెలు ఉంది. 2009లో జానీ మాస్టర్ ద్రోణ అనే తెలుగు యాక్షన్ చిత్రానికి కొరియోగ్రాఫర్గా పనిచేయడం స్టార్ట్ చేశారు. ఇందులో అతను ఏమాయ చేసావో, వద్దంటానా మరియు వెన్నెలవాన అనే 3 పాటలకి కొరియోగ్రఫీ చేశాడు. ఆ తర్వాత అదే సంవత్సరంలో హిందీ భయానక చిత్రమైన ఆజ్ఞాత్ నుండి కిస్ యూ డే అండ్ నైట్ అనే పాటకు కొరియోగ్రఫీ చేయడానికి అతన్ని ఎంచుకున్నారట. 2010లో అతను రంగాది దొంగ అనే తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం కోసం కొన్ని పాటలకి కొరియోగ్రఫీ కూడా చేశారు. ఇక ఆ తర్వాత 2012లో నటుడు రామ్ చరణ్ అతన్ని రచ్చ అనే తెలుగు యాక్షన్ డ్రామా చిత్రానికి కొరియోగ్రాఫర్గా నియమించుకున్నాడు. ఆ మూవీలో ఒక పాటకు కొరియోగ్రఫీ చేశాడు జానీ మాస్టర్. దాని తర్వాత రామ్ చరణ్ తన చాలా మూవీస్లో కొరియోగ్రఫీ కోసం జానీ మాస్టర్ని ఎంచుకునేవారట. అదే సంవత్సరం అతను తెలుగు యాక్షన్ కామెడీ చిత్రమైన జూలై నుండి మీ ఇంటికి ముందు అనే పాటకు కొరియోగ్రఫీ చేశాడు. దానికి ఆయనకు మంచి ప్రశంసలు అందాయి. 2014లో నటుడు సల్మాన్ ఖాన్ జై హో అనే హిందీ పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ కోసం ఫోటో కాపీ అనే పాటకు కొరియోగ్రఫీ చేయడానికి జానీ మాస్టర్ను సెలెక్ట్ చేశారు. ఆ కొరియోగ్రఫీ కూడా అందరికీ ఎంతగానో నచ్చింది. 2015లో విడుదలైన అల్లు అర్జున్ మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తిలో 2-3 పాటలకి జానీ మాస్టరే కొరియోగ్రఫీ చేశారు. ఇక ఆ సాంగ్స్ ఎంత హిట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. దాని తర్వాత బాహుబలిలో కూడా కొంత పార్ట్ని జానీ మాస్టర్తో కొరియోగ్రఫీ చేయించారట. 2016లో జానీ హీరో రామ్ చరణ్కి ఒక సాంగ్ని కూడా డెడికేట్ చేశారు. అదే సంవత్సరంలో అతను అకిరా అనే కన్నడ రొమాంటిక్ డ్రామా మూవీ కోసం ఎట్టకొండ హోగు అనే పాటకు కొరియోగ్రఫీ చేశారు. 2016లో ఈటీవీ ఛానల్లో ప్రసారమైన డి జూనియర్స్ 2 పేరుతో తెలుగు డాన్స్ రియాలిటీ షోలో మెంటార్గా పనిచేసిన జానీ అదే ఏడాది ఈటీవీలో డి జోడి పేరుతో మరో డాన్స్ రియాలిటీ షోలో మెంటర్గా పనిచేశారు. 2017లో జానీ మాస్టర్కి సౌత్ ఇండియన్ నటుడు చిరంజీవి గారు స్మార్ట్ ఎలక్ట్రానిక్ ట్యాబ్లెట్ను గిఫ్ట్గా ఇచ్చారట. దాన్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు జానీ మాస్టర్. అలాగే స్టార్ మా టీవీ ఛానల్లో ప్రసారమైన నీతోనే డాన్స్ అనే తెలుగు డాన్స్ రియాలిటీ షోకి జడ్జిగా కూడా జానీ మాస్టర్ను సెలెక్ట్ చేశారు. 2018లో అరవింద సమేత మూవీలో రెడ్డి ఇక్కడ చూడు అనే పాటకు జానీ మాస్టర్ ఎన్టీఆర్తో పనిచేశారు. ఆ సాంగ్ కూడా బాగా వైరల్ అయింది. ఆ తర్వాత రాధే యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్ అనే హిందీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కోసం సిటీ మార్ అనే పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అయితే 2022లో సౌత్ ఇండియన్ యాక్టర్ అయిన సుదీప్ గారు జానీ మాస్టర్కి మహేంద్ర థార్ను గిఫ్ట్గా ఇచ్చారట. సల్మాన్ ఖాన్తో కిసికా భాయ్ కిసికి జాన్ అనే హిందీ యాక్షన్ కామెడీ చిత్రానికి ఎంటమ్మ, బతుకమ్మ, బిల్లి బిల్లి అనే పాటలకు కొరియోగ్రఫీగా సల్మాన్ ఖాన్ నియమించుకున్నారట. అదే సంవత్సరం అతను ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అనే తెలుగు యాక్షన్ కామెడీ చిత్రం కోసం ఒక సాంగ్కి కొరియోగ్రఫీ చేశారు. ఇక తన రాజకీయపరమైన విషయానికి వస్తే 2024లో జానీ మాస్టర్ జనసేన పార్టీ పేరుతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా నియమించబడ్డాడు. జానీ మాస్టర్ డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారట. అతను తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ మూవీస్లో చాలా సినిమాల్లో తన కొరియోగ్రఫీతో ఎంతగానో పాపులర్ అయ్యాడు. అలాగే ఈ ఇయర్ రన్నర్ అనే తెలుగు యాక్షన్ డ్రామా మూవీకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇందులో అతను పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నారట. ప్రస్తుతం జానీ మాస్టర్ తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారట. మూవీస్కి కొరియోగ్రఫీ చేసి ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు జానీ మాస్టర్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.